నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు వెంకన్న అండి. ఏ వార్డు అన్న మీది? మాది 7వ వార్డు నెంబర్ నేను. ఓకే. అన్న ఒకటి ఏంటంటే ఇక్కడ ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. హోరాహోరీగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ తొర్రూరులో 16 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 16లో ఎవరిని గెలుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 116 మున్సిపల్ కౌన్సిల్, 7 కార్పొరేషన్స్ ఉన్నాయి. సో ఏంటన్న మరి మీ తొర్రూరు పట్టణానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్‌కి అవకాశం ఉందా? కాంగ్రెస్‌కి అవకాశం ఉందా? బీజేపీకి అవకాశం ఉందా? ఎట్లా ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి? మొక్క చెప్పాలి. అయితే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో 10 సంవత్సరాలు చేసిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యమని ఇక్కడ ప్రజలు అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఒకప్పుడు గతంలో బియ్యం ఇచ్చినప్పుడు కూపన్ బియ్యంలో దొడ్డు పురుగులు ఉండేది. కనీసం ఆ బియ్యం పేద ప్రజలు తినాలంటే తినలేని పరిస్థితిలో ఉండే ఒకప్పుడు. ఇప్పుడు 60 రూపాయల కేజీ బియ్యం దుకాణంలో అయితే ఏది ధనవంతులు అయితే ఏది తింటున్నారో అయ్యే బియ్యం సన్న బియ్యం పెట్టి పేద ప్రజల కడుపు నింపుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఈ విధంగా అర్హులైన అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందుతున్నాయి. అదే విధంగా మీరు ఇప్పుడు తీసుకుని ఈ వార్డులో తిరుగుతున్నారు కదా, చాలా మంది నిరుపేద ప్రజలు ఉన్నారు. ఒక్కొక్కరికి కరెంటు బిల్లులు కట్టలేక గతంలో డోర్లు గుంజుకపోయి లైట్లు బంద్ చేసి మీటర్లు కట్ చేసిన రోజులు ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇలాంటివి ఉన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే ఫ్రీ కరెంటు పెట్టి చాలా మంది పేద ప్రజలకు అదొక ప్లెజ్ చేసిండు. అదే విధంగా ఎటన్నా ఇప్పుడు స్త్రీలు ఎక్కడ తిరగాలన్నా కూడా ఛార్జీలు పెట్టుకొని తిరిగే వాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టాడు. ఇలాంటి పథకాలు పెట్టి అనేక మంది పేద ప్రజలు ఆదుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. రైతుల విషయంలో ఎలా ఉంది? రైతు విషయంలో కూడా నో డౌట్ నిన్నగాక మొన్ననే 3 రోజుల క్రితమే రైతులందరికీ బోనస్ పైసలు అకౌంట్లో పడ్డాయి. అందరికీ నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం బోనస్ పైసలు కింటాకు 500 చొప్పున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఏం పెట్టలేదు రైతులకు సంబంధించినవి. రైతు భరోసా కూడా ఇంకా 3-4 రోజుల్లో ఈ 1 వీక్లో వస్తాయి అట. రేవంత్ రెడ్డి గారు అవి కూడా జీవో విడుదల చేసిండు, అమౌంట్ కూడా విడుదల చేసిండు. అది ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా. కానీ మరి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా మీరు బాగానే చెప్పారన్న. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎకరాకి మన క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మరి అట్లా 100 ఎకరాలు ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా 100 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా అందరికీ అట్లా పైసలు ఇచ్చి మరి దుబారా చేస్తున్నాడు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో పుట్టలకి కుట్టలకి గుట్టలకి చెట్లకి డబ్బులు ఇచ్చి వేస్ట్ చేసిరని మీరు ఎట్లయితే మాట్లాడారో వాళ్ళు కూడా ఇప్పుడు అట్లా అంటున్నారు. బస్తాకి 500 రూపాయలు ఇవ్వడం అంటే ఆడు దగ్గర ఒక 1000 బస్తా పండిస్తే అట్లా 1500 పోతాయి కదా, అట్లా కూడా డబ్బు వేస్ట్ అయినట్టుగా మాట్లాడతారు. కానీ దీని మీద మీకు ఎట్లా మాట్లాడుతుంది? అయితే వాస్తవానికి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే పండించిన రైతుకు మాత్రమే నేరుగా అకౌంట్ లోకి చేరుతున్నాయి. ఇక్కడ ఆ గతంలో ఓనర్లకి వెళ్ళేది డబ్బులు, ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు అయితే ఎవరు ఆరుగాలం పండించిన కష్టపడిన రైతు ఎవరున్నారో వారి అకౌంట్లకు మాత్రమే బోనస్ పైసలు వెళ్తున్నాయి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మనం రియల్ ఎస్టేట్ చేసే భూములకు కూడా బడా బాబులకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రైతు బంధు పేరిట వేశారు. కానీ ఇక్కడ నేరుగా రైతు ఆరుగాలం పండించిన రైతు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లోకే కౌలు రైతు కానీ అసలు రైతు కానీ పట్టాదారు రైతు కానీ నేరుగా బోనస్ పైసలు పడుతున్నాయి. మరి ఉత్తి భూములకు వేసిన దానికి నేరుగా రైతుకు అందే డబ్బులకు చాలా తేడా ఉంది. కానీ దీన్ని బేసిక్ చేసుకోవాలి, వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీన్ని కొంచెం వేరు చేసి మాట్లాడాలి. నిన్న మరి మీ ఏరియాకి కేటీఆర్ వచ్చాడు. సో రేవంత్ రెడ్డి గారిని అమ్మ నా బూతులు తిట్టాడు. అంటే బూతులు అంటే బూతులు కాదు, కానీ ఇక ఆయన పరిధి దాటి మాట్లాడాడు. ఇక పొట్టోడు అన్నాడు, ఓరే అన్నాడు, రకరకాలు మాట్లాడాడు. కానీ మరి ఇక్కడ నిజంగానే ఒక రాజకీయ నాయకులు ఒక నీతిగల రాజకీయాలు చేయడం పక్కన మానేసి ఇట్లా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాలు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా జరుగుతారు? అయితే వాస్తవానికి నేను ఒక చదువుకున్న వ్యక్తికి ఏం మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి ఏజీలో చిన్నోడు కావచ్చు పెద్దోడు కావచ్చు దానికి సంబంధం లేదు, కానీ ఒక రాష్ట్రానికి గౌరవప్రదమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. కానీ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే తొరే అని మాట్లాడడం అది వారికే సబబు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ ఏజ్తో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తిని కూడా ఒక గౌరవప్రదమైన చైర్లో కూర్చున్న వ్యక్తిని అరే తొరే అనరాని మాట అనడం అది కరెక్ట్ కాదు.
అది అజ్ఞానులు అలాంటి మాటలు మాట్లాడతారు, జ్ఞానవంతులు ఎవరు మాట్లాడరని నాకు. ఓకే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 16లో మరి తొర్రూరులో ఏంటన్నా ఎలా ఉంది సిచ్యువేషన్? తొర్రూరులో తొర్రూరు మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుర్రు. ఈ 16 వార్డుల ప్రజలు, తొర్రూరు పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పెట్టిన పథకాల వైపే ఉన్నారు. వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితులు తొర్రూరు ప్రజలు ఎవరు లేరు. తొర్రూరు ప్రజలందరూ జ్ఞానవంతులు, తెలివి కల్లోళ్ళు, ఎంప్లాయీస్ ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకు బేరీజు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 26 నెలలు అవుతుంది. మరి గతంలో 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు అందరికీ ఇప్పుడు వాళ్ళ అనేటి అన్ని ఎక్కడ చేసారు? వాళ్ళ గుర్తుకు లేవా? ఈ రోజు గుర్తుకొస్తున్నాయా వాళ్ళకు? 26 నెలలు అయింది, ఇప్పుడే అయింది. ఇంకా గత 3 సంవత్సరాలు 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళలో చేస్తాడు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారన్న. మీరు చదువుకున్నవారు కాబట్టి మీరు చెప్తున్నా 100 రోజులకి కొన్ని ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి కొన్ని ఉద్యోగాలు ఇస్తాం, 100 రోజులకి ఈ పథకాలని నెరవేరుస్తామని చెప్పారు కాబట్టి అడుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ గారు తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తామని అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. మరి ఇలాంటి ఎన్నో పథకాలు తెలంగాణ ఉద్యమకారులకు నేను ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. అప్పుడు జాగలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, పెన్షన్ ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినా? గత 10 ఏళ్ళు ఏలిరు వాళ్ళు పాలన చేశారు. ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇవన్నీ రైతుకు మెయిన్ ఇప్పుడు దాటిందంటే 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేసిన ప్రభుత్వం ఖాళీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. అందరికైనా మ్యాక్సిమం అయినాయి. ఈక్వల్ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరు రైతులకు అయినాయి. మరి ఇక్కడ పక్క జెండా కాంగ్రెస్ జెండా తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది, ఖచ్చితంగా ఎగురుతుంది. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, యశస్వి రెడ్డి గారు, ఎలా ఉంది ఆవిడ పనితీరు? ఎలా ఉంది? యశస్వి రెడ్డి గారు రాజకీయాలతోని సంబంధం లేకుండా కూడా గత ఒక 26 రోజులలో వచ్చే ఎమ్మెల్యే అయిన చరిత్ర ఆమెది. 40 ఏళ్ళు రాజకీయం చేసిన వ్యక్తిని ఢీకొని గెలిచింది. అంటే ఆమెకు ప్రజల మద్దతు ఉంటేనే గెలిచింది. ప్రజల మద్దతుతోనే కదా గెలిచింది ఆమె. ఇప్పుడు ఆమె వచ్చి 26 నెలలు అయింది, చేస్తుంది. ఇందిరా మిల్లు ఇస్తున్నది, సీసీ రోడ్లు పోస్తున్నారు, లైటింగ్ పెడుతున్నారు, రైతు భరోసా వేపిస్తున్నది, రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు సెంటర్లు పెడుతున్నారు, నడుస్తుంది. అంతా మంచినే. ఇప్పుడే కదా ఆమె ఎక్కింది, చేస్తే ఇంకా ముందు 3 ఏళ్ళు ఉంది ఆమె కూడా టైం చేస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అధికారంలోకి వస్తుంది మీరు అంటున్నారు, కానీ చాలా క్వశ్చన్స్ ఇక్కడ మళ్ళీ రేజ్ అవుతున్నాయి. ఏదైతే 6 గ్యారెంటీలలో 2500 మహిళలకు ఇవ్వలేదు, అదే విధంగా 4000 పింఛన్ చేయలేదని కూడా మాట్లాడుతున్నారు. 4000 పింఛన్ అనేది ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకే కట్టలేక రేవంత్ రెడ్డి గారికి సతమతం అవుతుండు. ఇంకొక వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం చేస్తాడు. హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు, ఇచ్చిండు. రైతుకు భరోసా ఇస్తాడు, భరోసా ఇస్తున్నాడు. ఇవన్నీ నడుస్తున్నాయి. 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతుండు కదా. ఇది కూడా మున్ముందు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు హామీ. తప్పకుండా. కాంగ్రెస్ పార్టీకి 13 వార్డులకు 16 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ ఎగరబోతుంది పక్కా 100%. పసుపులేటి వెంకటరామోసయ్య బొమ్మకల్లు. పసుపులేటి వెంకటరామోసయ్య. ఓకే. కాపులా మీరు? కాపులా. ఎందుకంటే పసుపులేటి అంటే కాపులే. ఓకే, రైట్ సార్. మరి తొర్రూరు పట్టణంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఎలక్షన్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది పక్కా. ఎందుకు? కారణం ఏంటి సార్? కారణం అంటే ఇప్పుడు ఒకటండి, పక్క ఇవాళ రిజల్ట్ వరకు 6 సీట్లు కాంగ్రెస్ గెలుస్తారు, 4 టీఆర్ఎస్ గెలుస్తారు. ఓకే. 6 టప్ప ఉంది. ఈ టప్లో కాంగ్రెస్ వస్తుంది. 6 పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది ఇప్పటి వరకు, 4 టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకా 6 ఇట్లలో మాత్రం టప్పలో కాంగ్రెస్ బయటపడుతుంది. అవునా? ఈ పెడితే వాడు పెడితే వాడు బయటపడుతుంది. అంతే. చెప్తున్నాం. మరి ఎట్లుంది అంటే ఇక్కడ పరిస్థితులు, సమస్యలు గానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు? 100 సంవత్సరాలైనా కూడా ఈ సమస్యలు పోవు. వింటారా? ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. నిరంతర ప్రక్రియ. మనం వస్తాం పోతాం, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు బడ్జెట్ లో రేవంత్ రెడ్డి చేస్తాడు, మంచిగా చేస్తాడు, కానీ అవి లేవు. బడ్జెట్ లేదు. ఆ కేసీఆర్ అప్పుడు దొరలమాదిగా పోయి ఆయన అన్ని చేసిండు. 6 రోజులు నడిచింది అట్లా. ఈ రోజు అంతా తిరిగి బారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, ఫోన్లు కార్యక్రమం వచ్చింది, యువకులు వచ్చింది,
బీసీల చేతిన ఇప్పుడు వచ్చింది, బీసీల చేతిన వచ్చింది. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ డబ్బులు ఉన్నోడు పని చేస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, డబ్బు ఉన్నోడు కార్పొరేట్ అవుతాడు. మళ్ళీ డబ్బు ఉన్నోడు వాడు అలా పోవచ్చు ఇలా పోవచ్చు. మనలాంటి సామాన్యులు మాత్రం ఇక సాధ్యం కాదు. బిలో ప్రాప్ ఒకటి రైతు బంధు అనేది 10 ఎకరాలకి 50 ఎకరాలకి వేయకూడదు, 5 ఎకరాలు మినిమం చేయాలి. ఇవన్నీ కదండి, ధైర్యం లేదు ఇప్పుడు. 5 ఎకరాలు అనేది చేసి ప్రాసెస్ కాలే. అయితే ఇంకోటి ముసలి పెన్షన్స్ నువ్వు అనొద్దు, 2000 కానీ 1000 పెంచు, వికలాంగులు 4000 1000 పెంచు అంటారా. కాబట్టి పరిస్థితులు రాజకీయాలన్నీ అట్లా ఉన్నాయి పరిస్థితులు. సో మొత్తానికైతే మరి తొర్రూరులో తొర్రూరులో ఇప్పుడు 4 టీఆర్ఎస్ వస్తుంది, 6 కాంగ్రెస్ రిజల్ట్. మీదే వాడు సార్ మీది? మాది 5వ వార్డులో 100% బాపిరెడ్డి గెలుస్తాడు ఉన్నది. అవతల కూడా ఏమైనా పైసలు పెడితే తేడా వస్తే కొద్దిగా బాపిరెడ్డి గారు అవతల సురేష్ కి బాగా టప్ ఉందంట కదా. తప్పున్నా కూడా బాపిరెడ్డిది కొద్దిగా ఇదివరకు వర్కర్ ఇదివరకు సర్పంచ్ చేయడం, వాళ్ళ ఫాదర్ ఇద్దరు వాళ్ళ మధ్యన ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన మంచి పేరున్నది, ఆయన బయటపడతాడు. ఇప్పుడు రిజల్ట్ ఎట్లున్నది? ఇప్పుడు రిజల్ట్ వరకు మంచిగా ఉంది, ఓకే ఉంది. ఇప్పుడు 100% ఇవాటి వరకు బాపిరెడ్డి గెలుస్తాడు. దాదాపుగా 600 మేరకు గెలుస్తాడు, 500 పెట్టి. ఇక పరిస్థితులు బట్టి అది మీకు తెలుసు కదా. కానీ అంత మనకు ఇది సాధ్యం కాదు, ఇది ఈజీ కాదు. ఇది రాజకీయాలు ఎట్లా ఇలా గెలిచినోడు అలా పోతాడు, అలా గెలిచినోడు ఇలా పోతాడు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవడన్నా కష్టపడ్డ వాళ్ళ దగ్గర డబ్బులు. ఇప్పుడు వచ్చిన ఏం చేస్తారు, అడ్డ కింద కూలీలు వచ్చినట్టు వస్తారు, తిరుగుతారు, జెండా వేసుకుంటారు, మళ్ళీ ఆడిపోతారు. ఈ వార్డు పోయి ఆ వార్డు ఇంకో జెండా వేసుకుంటారు, వాడు 500 అయితే అంటే వేరేనే కాదు. ఇప్పుడు వాస్తవానికి మనం వాళ్ళ పరిస్థితులు ఎట్టే ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఎట్టే ఉన్నాయి, వాళ్ళ సిస్టమ్ ఎట్టి ఉంది వింటాం. ఏదన్నా కూడా ఇక పోనీ ఎమ్మెల్యే గారు కూడా ఆమె వచ్చింది, ఆ అమ్మాయి సరైంది. అది పరిస్థితి. ఇప్పుడు 4000 పింఛను వీళ్ళు ఉన్నారు, ఇంకో 4 అది కాదండి, ఇంకో 4 అయితే వీళ్ళు చచ్చిపోతారు, మళ్ళీ ఎలక్షన్స్ వరకు బతకరు. వీళ్ళకు కార్లు ఉంటాయి, వీళ్ళకు మొత్తం తిరుగుతారు, అంటే వీళ్ళకైనా వీళ్ళకు అన్నిట్లో ఉంటాయి. వీనికి 1000 రూపాయలు పెంచాలని వస్తారు. కానీ ఉన్నది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇట్లా ఉంది. పరిస్థితి బిలో ప్రాపర్టీ థ్యాంక్ యూ.